లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఊళ్ళో ఒకరిద్దరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. అలాంటిది ఆ ఊళ్ళో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ గ్రామం ప్రభుత్వ ఉద్యోగులకు అడ్డాగా మారి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. టీచర్ నుంచి ఆఫీసర్ వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఆ గ్రామస్తులు. ప్రభుత్వ ఉద్యోగులు గ్రామంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలానికి చెందిన దేశాయిపేట గ్రామం ఎంతో ప్రత్యేకత సాధించుకుంది. ఈ గ్రామంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. టీచర్ల నుంచి ఆఫీసర్ల వరకు అన్ని రంగాల్లో గ్రామస్తులు ఉద్యోగాలు సాధించారు. సాధారణంగా గ్రామాల్లో ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లేవారు కనిపిస్తారు. కానీ ఈ ఊర్లో మాత్రం ఉదయాన్నే లంచ్ బాక్సులు పట్టుకుని ఆఫీసులకు వెళుతుంటారు. అందరికీ స్ఫూర్తినిస్తున్న ఈ విలేజ్ పై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలానికి చెందిన దేశాయిపేట గ్రామం ఎంతో ప్రత్యేకత సాధించింది. గ్రామ జనాభా 3,400 కాగా ఓటర్లు 2,600 మంది ఉన్నారు. ఊళ్ళో 600 ఇండ్లు ఉంటే దాదాపు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఇంట్లో అందరూ ఎంప్లాయీస్ ఉన్న ఇండ్లు కూడా ఉన్నాయి. ఉపాధ్యాయులే దాదాపుగా ఒక 100 మంది వరకు ఉంటారు. అదేవిధంగా వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఈ ఊర్లో ఉన్నారు. ఉదాహరణకు పోలీసులు ఉన్నారు, రెవెన్యూలో ఉన్నారు, బ్యాంకులో బ్యాంకింగ్లో ఉన్నారు, విద్యుత్ శాఖలో పంచాయతీ కార్యదర్శులుగా, అంగన్వాడీ టీచర్లుగా, ఆరోగ్యం శాఖలో 2 ఎస్ఐలు, 1 సిఐ, 3 గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గా ఉన్నారు. ఈ గ్రామానికి వచ్చి పరిశీలించిన వారికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ఇంత సులభమా అంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారందరికీ స్ఫూర్తినిస్తున్న ఈ గ్రామం మరిన్ని విజయాలు సాధించాలని మనము కోరుకుందాం. నా పేరు అమర్ సింగ్, ప్రిన్సిపాల్ ఇక్కడ జడ్పిహెచ్ దేశాయిపేట్. ఈ స్కూల్లో నేను హెచ్ఎంగా ఉన్నా కాబట్టి నా యొక్క అదృష్టమైన భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఊర్లో చాలామంది 100 వరకు వివిధ స్థానాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు సేవలు అందిస్తున్నారు. అది స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్న పిల్లలకు అందరినీ వాళ్ళ యొక్క స్ఫూర్తిని రోజు వాళ్ళకి చెప్పి అదేవిధంగా కావడంలో మా పాత్ర, అదేవిధంగా ఈ స్కూల్లో మేము ఈ హెచ్ఎంగా ఉండడం మా యొక్క అదృష్టం, పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నాం. ఎందుకంటే ఈ 2 జిల్లాలో, కామారెడ్డి నిజామాబాద్ 2 జిల్లాలో ఇంతమంది ఒకటే చిన్న ఊరు నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న ఊరు అంటే ఇదే దేశాయిపేట్. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా ఖచ్చితంగా వాళ్ళ విధంగా ఖచ్చితంగా చేసే బాధ్యత మేము తీసుకున్నాం. అదేవిధంగా మా యొక్క స్టాఫ్ అందరూ సహకరించి ఒక టీం వర్క్ చేసుకొని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అందరూ ఒక మంచి చేయాలని తపనతో మేమందరం ఒక టీం అయి ఈ పిల్లలకు ఆ విధంగా చేసే కృషి చేస్తున్నామని చెప్పేసి ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. మల్లాపురం సాయిలు దేశాపేట విలేజ్ మాది. తెలంగాణలోనే కాకుండా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ లేనటువంటి మా యొక్క గ్రామంలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒక ఉద్యోగాలు ఉన్నారు. చిన్న మొత్తంలో అంటే 1, లేదంటే ఫుల్ఫిల్ ఉద్యోగస్తులు ఉన్నట్టు ఇల్లు కూడా ఉన్నాయి. అదే కాకుండా మా యొక్క క్లాస్మేట్లో మన 95-96 బ్యాచ్ మాది. 23 మెంబర్స్లో కనీసం ఒక 6-7 మెంబర్స్ టీచర్సు, ఒక హోంగార్డు, ఆర్టీసీ డ్రైవరు, కారుబారు, ఇలా చాలా వివిధ రకాలైనటువంటి ఉద్యోగాల్లో ఉండిపోయినరు. మా డిఎస్సి నాకు మొన్న గురుకుల జూలై 26న గురుకుల ఉద్యోగంలో జాబ్ రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ అయింది. దాంతోపాటు మళ్ళీ రెండవసారి డిఎస్సి 2024లో ఎస్ఐ హిందీగా
జాబ్ రావడం జరిగింది. ఈ 2024లో మా దేశాపేట గ్రామంలో 2 ఉద్యోగాలు రావడం జరిగింది. దాంట్లో నేను మరియు మా యొక్క మిత్రుడు గోపి. ఈ విధంగా మా యొక్క గ్రామము ఉద్యోగాల్లో ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా చాలా ఆదర్శంగా. మేము యాక్చువల్లీ నేను అనుకునేది ఏంటంటే నా వ్యక్తిగతంగా ఏదైనా వెకేషన్లో మేము అందరం ఒకటై ఇప్పుడు రాబోయే తరాలకు ఒక లైబ్రరీగా ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాము. మా గ్రామంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ఉపాధ్యాయులే కాకుండా పోలీస్ డిపార్ట్మెంటు దాంట్లోనూ అన్ని రంగాల్లోనూ ముందున్నారు. ఎక్కువగా ఉద్యోగాలు సాధించిన గ్రామంగా కూడా మా ఊరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే మా ఇంట్లో మా సిస్టర్ కూడా గవర్నమెంట్ జాబ్ తను ఎస్జిటిగా నిజామాబాద్లో చేస్తుంది. నేను ఇక్కడ కొత్తబాద్లో స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. నాకు మా దేశాపేట గ్రామం గురించి చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉంది. తాలూకా దేశాపేట గ్రామం అది. మా ఊరిలో సరస్వతి నిలయంగా భావిస్తారు మా ఊరిని. మా ఊరిలో దాదాపుగా 100కు పైగా టీచర్స్ ఉన్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. ప్రజెంట్ 10 మంది పోలీసుగా ఉన్నారు ఇప్పటి వరకు. మళ్ళీ బ్యాంక్ ఎంప్లాయీస్, మేనేజర్స్గా వివిధ డిపార్ట్మెంట్లో అందరూ కలిసి పనులు చేసుకుంటున్నాము. మాది 96-97 బ్యాచ్ మాది. కేవలం మా బ్యాచ్లో ఒక దాంట్లోనే మేము దాదాపు 8 మందిగా గవర్నమెంట్ ఎంప్లాయీగా మేము విధులు నిర్వహిస్తున్నాము వివిధ దాంట్లో. నేను జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను మున్సిపల్ శాఖలో. మా ఊర్లో 100కు పైగా టీచర్ ఉద్యోగాలు, వివిధ శాఖలు డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. ఎస్ఐలు, న్యాయవాది, టీచర్లు, కానిస్టేబుల్స్, మళ్ళా గురుకులాల్లో, రెగ్యులర్ హై స్కూళ్ళల్లో కూడా చాలామంది ఉన్నారు. మా ఇంట్లో కూడా 3 ఉద్యోగస్తులు ఉన్నారు. మా సిస్టర్ టీచరు, మా తమ్ముడు కానిస్టేబుల్, మళ్ళీ మా గ్రూప్స్ అంటే ఫ్రెండ్స్ గ్రూప్లో మా హై స్కూల్ గ్రూప్లో 10 మంది స్టూడెంట్స్ ఉంటే మా దాంట్లో 8 మంది ఉద్యోగాలు సాధించి మా దేశాపేటకి చాలా మంచి పేరు తెచ్చాం. మళ్ళీ మేము లోకల్లోనే ఇక్కడనే దేశాపేట హై స్కూల్లోనే చదువుకొని ఉన్నత చదువుల కొరకు ఎస్ఆర్కే డిగ్రీ కాలేజ్ చదివినాం. తర్వాత వెంటనే అన్ని పోటీ పరీక్షల్లో పాల్గొని వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించి మా దేశాపేట పేరు నిలబెట్టామనుకుంటున్నాము. ఇంకా చాలా మిగతా విద్యార్థులు కూడా మమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళు కూడా ఉద్యోగాలు కొట్టాలని చెప్పేసి చాలా పోటీ పడుతున్నారు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయని బాగానే ఆశిస్తున్నాము. For more videos like this, subscribe Big TV channel.